CRRT ఈజ్ అగైన్ ఏ మెషిన్ విచ్ సపోర్ట్స్ కిడ్నీ. మీరు మామూలుగా వినుంటారు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ పెడతామని. డయాలసిస్ మామూలుగా ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్, పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటే వీక్లీ 3 times వచ్చి హాస్పిటల్కి ఒక 2 hours 3 hours కూర్చొని డయాలసిస్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అది రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ చేస్తున్న పని. బట్ అదే ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కొంతమందికి ఆ రెగ్యులర్ డయాలసిస్ మెషిన్లో డయాలసిస్ చేయడానికి పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ కానీ కండిషన్ కానీ యాక్సెప్ట్ చేయవు, అంటే టాలరేట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్లో బీపీ లో అయినప్పుడు కిడ్నీ లాగా స్లోగా పనిచేసిన ఒక మెషిన్ CRRT అంటాం. ఆ CRRT మెషిన్ ఏం చేస్తుందంటే కిడ్నీ లాగే స్లోగా డయలైజ్ చేస్తూ కిడ్నీ లాగే పనిచేస్తూ కిడ్నీ పని సపోర్ట్ చేస్తుంది. ఈ టైంలో మనము పేషెంట్కి బీపీ ఎందుకు తక్కువ ఉంది, పేషెంట్ ఇలాంటి కండిషన్కి ఎందుకు వచ్చారు అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే పేషెంట్ బ్లడ్ ప్రెషర్ మంచిగా అయి కిడ్నీ రికవరీ అవుతే స్లోగా మనం అది తగ్గించి ఆపుతాం అనమాట. సో CRRT ఈజ్ ఏ continuous renal replacement therapy where we do a slow continuous process. ఇంకొకటి హైబ్రిడ్ మోడల్ కూడా వాడతాం. CRRT కమ్స్ విత్ మోర్ ఎక్స్పెన్సెస్. సో మనకి కానీ పేషెంట్ బార్డర్ లైన్గా ఉన్నది, మందులు ఇస్తున్నాం కానీ బీపీ మెయింటైన్ అవుతుంది ఆ మందుల మీద. సో వీ యూజ్ ఇన్ బిట్వీన్ డయాలసిస్, రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ అండ్ CRRT మెషిన్. ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ స్లో లో ఎఫిషియన్సీ డయాలసిస్, స్లెడ్ మెషిన్స్ అంటారు. అవి కూడా కామన్గా ఐసీయూలో వాడతాం. వేర్ ద కాస్ట్ ఈజ్ నాట్ యాజ్ హై యాజ్ CRRT అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అండ్ సపోర్ట్ ద పేషెంట్ విత్ ఎ బార్డర్ లైన్ కండిషన్స్ వేర్ ద బీపీ ఈజ్ మెయింటైన్డ్ విత్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.